కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఏప్రిల్ 4 వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు. ఫోన్ ట్యాపింగ్ పై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందన్న మంత్రి. నీటిపారుదల రంగాన్ని కేసీఆర్ నాశనం చేశారు. భయంతో కేసీఆర్ జిల్లాలో టూర్ చేశారన్న ఉత్తమ్. బీఆర్ఎస్ హయాంలో దేవాదాయ శాఖలో అక్రమాలు జరిగాయి. దేవుని భూముల కబ్జాలపై విచారణకు ఆదేశించామన్న కొండా సురేఖ. కడియం శ్రీహరిపై హరీష్ రావు ఫైర్. పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలని ప్రశ్న. ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు భారీ ఊరట. పన్ను చెల్లింపులపై చర్యలు తీసుకోమన్న ఐటీ శాఖ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్. ఏప్రిల్ 15 వరకు రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై సుప్రీం సీరియస్. జాప్యంపై వివరణ ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ డీఎస్పీ. తెలుగు రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఐఎండీ సూచన. మహబూబాబాద్ జిల్లాలో దారుణం. డీజే సామాగ్రి దొంగిలించాడని చేతులు కట్టేసి దాడి చేసిన యువకులు. ఐపీఎల్లో నేడు మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధం. రాజస్థాన్ రాయల్స్ తో తలబడనున్న ముంబై ఇండియన్స్.